వినేవాడు ఉంటే చెప్పేవాడల్లా మేధావే. ఇజ్రాయెల్కి ఓ పక్కన వాళ్ళ దేశం మీదకి దండయాత్ర చేసి అక్కడ ఉన్నటువంటి వేలాది మంది ప్రజల ప్రాణాలు తీసి ఆ పైన అక్కడ ఉన్నటువంటి ప్రజలను కిడ్నాప్ చేసి ఇప్పటికీ తమ ఆధీనంలో పెట్టుకున్నటువంటి హమాస్కి చెప్పరు, వాళ్ళని సంఖలో పెట్టుకున్నటువంటి పాలస్తీనాకి చెప్పరు. దానికి ప్రతీకారం తెచ్చుకున్న ఇజ్రాయెల్కి మాత్రం ప్రతేదవా నేతలు చెప్పేవాడు. మళ్ళీ వాళ్ళ మనిషికి ఏదన్నా ప్రాబ్లం వస్తే ప్రపంచం మొత్తం గగ్గోలెత్తేలా మాట్లాడతారు. అదేందో మరి ఇజ్రాయెల్ అంటే అంత వెరితనంగా ఎట్ట కనబడుద్దో అర్థం కాదు. తాజాగా ఇజ్రాయెల్కి ఐక్యరాజ్య సమితి ఫ్రాన్స్ వార్నింగ్, రఫా మీదకి వెళ్ళబాక, రఫాలో ప్రజలు చచ్చిపోతారన్నాడు. ఆ ప్రజలకు తెలియాలి, వాళ్ళ మధ్యలో ఉగ్రవాదులు ఉండి వాళ్ళ మధ్యలో బందీలు ఉంటే ఏం చేయాలా? ఆ ప్రజలని చెప్పి వదిలేయాలా? మరి వీళ్ళు ప్రజలే కదా. ఖచ్చితంగా యుద్ధం అని బిగినయ్యాక ప్రజ లేదు, తొక్కలేదు, తోలు లేదు. నీ దేశం తరపు నువ్వు చేస్తున్నప్పుడు అవతలోడు అవతల వైపే చేస్తాడు. అదే ఉంటుంది. నీ దేశానికి సంబంధించి ఒక దరిద్రుణ్ణి నీ మధ్యలో పెట్టుకుని తీవ్రవాదిని కాపాడుతున్నప్పుడు దానికి బాధ్యత నీదేనే అవుతుంది. నువ్వే చస్తావు. ఇంతకుముందు యుద్ధాల్లో మనుషులు చచ్చిపోలేదా? ఇవాళ రోజున ఏదో జరుగుతున్నట్టు మానవ హక్కులు, పౌర హక్కులు అంటే మరి వీళ్ళ దగ్గర కిడ్నాప్ అయిన వాళ్ళకి లేవా, వీళ్ళ దగ్గర చచ్చిపోయిన వాళ్ళకి లేవా? కాబట్టి ఇట్లాంటి దిక్కుమాలిన సలహాలు మాత్రం బాగా ఇస్తున్నారు.